13వ శతాబ్దంలో వరంగల్ను రాజధానిగా చేసుకున్న కాకతీయ వంశం శక్తివంతంగా పాలిస్తుంది. రాజుగణపతిదేవుడికి కుమారుడు లేకపోవడం తన కుమార్తె రుద్రమాదేవిని వారసురాలిగా నియమించాడు. అది ఆ కాలంలో అపూర్వ నిర్ణయం. చిన్నప్పటినుంచే రుద్రమాదేవి యుద్ధకళలు, పరిపాలన నైపుణ్యాలు నేర్చుకుంది. సింహాసనం అధిష్ఠించి రుద్రదేవ మహారాజు అనే బిరుదుతో పాలన ప్రారంభించింది. ప్రారంభంలో ప్రజలు సందేహించగా త్వరలోనే ఆమె పరిపాలన చూడి గౌరవించసాగారు. యాదవరాజు మహాదేవుడు దాడి చేయగా రుద్రమాదేవి ఉపుగల్ కోట వద్ద యుద్ధంలో విజయం సాధించి రాయగజకేసరి అనే బిరుదు పొందింది. ఆమె సవతి తమ్ముళ్ళు హరిహరదేవుడు, మురారిదేవుడు తిరుగుబాటు చేయగా ఆమె దాన్ని అణచివేసింది. ఆమెకు తోడుగా కాయిస్థజన్నిగదేవుడు, రేచర్ల ప్రసాదిత్యుడు, గోనగన్నారెడ్డి, ఇందులూరి అన్నదేవుడు వంటి సైన్యాధికారులు నిలిచారు. వెనిస్ ప్రయాణికుడు మార్కోపోలో ఆమె రాజ్యాన్ని సందర్శించి ఆమె న్యాయపరమైన పాలనను ప్రశంసించాడు. తరువాత ఆమె సామంతుడు కాయిస్థ అంబదేవుడు తిరుగుబాటు చేయగా చందుపట్ల యుద్ధంలో రుద్రమాదేవి వీరమరణం పొందింది. ఆమె భద్రకాళీమాత ధైర్యానికి ప్రతీకగా నిలిచి